మీకెప్పుడైనా అనిపించిందా? డబ్బు ఎంత సంపాదించినా మిగలడం లేదని, ఎంత పొదుపు చేసినా నెలాఖరికి అప్పు చేయాల్సి వస్తుందని? అయితే ఈ వీడియో మీకోసమే. యాక్చువల్గా ఇది డబ్బు సమస్య కాదు. సైకాలజీ ప్రకారం ఇది మైండ్ సమస్య. మన మైండ్ మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మనం వృధా ఖర్చులు చేయడానికి కారణాలు తెలుసుకుందాం. తర్వాత వాటికి సైకలాజికల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఇన్స్టంట్ ప్లెజర్. మన బ్రెయిన్ ఇన్స్టంట్ ప్లెజర్ని కోరుకుంటుంది. ఉదాహరణకి 2 months తర్వాత జరిగే ఫంక్షన్కి ఇప్పుడే షాపింగ్ చేయాలి, అన్నీ ఇప్పుడే కొనేయాలి అనిపిస్తుంది. ఒక వస్తువు మీకు అవసరం లేకపోయినా ఆఫర్లో ఉందని, డిస్కౌంట్లో ఉందని, సగం ధరకే వస్తుందని, మళ్ళీ దొరకదేమో అని అన్నీ కొనేస్తుంటారు. పాయింట్ నెంబర్ 2, సోషల్ ప్రెషర్. ఎదుటి వాళ్ళలా ఉండాలనుకోవడం. ఒక ఫంక్షన్కి మీ దగ్గర మంచి బట్టలే ఉన్నా మీ ఫ్రెండ్స్ సూట్ వేసుకుని వస్తున్నారని తెలిసి వాళ్ళ ముందు మనం తక్కువ అవుతామేమో అని మీరు కూడా సూట్ కొనాలని అనుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలకి కొత్త బట్టలు ఆల్రెడీ ఉన్నా పక్కింటి వాళ్ళు లేదా బంధువులు ఇంకా ఖరీదైన బట్టలు కొన్నారని మీరు కూడా కొనాలి అనుకోవడం. నెంబర్ 3, స్టేటస్ ఫియర్. పక్కింటి వాళ్ళు బైక్ కొన్నారని, కారు కొన్నారని మీరు కూడా కొనాలి అనుకోవడం. అతని సంపాదన నెలకు ₹1,00,000. అతని అవసరానికి కొన్నాడు. మన సంపాదన 20,000 ఉన్నా కారు మనకు అవసరం లేకపోయినా మన స్టేటస్ కోసం కొనాలనుకుంటాం. నెంబర్ 4, ఎమోషనల్ స్పెండింగ్. ఏదైనా బాధలో ఉన్నప్పుడు రిలీఫ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పార్టీలు, సినిమాలు, రెస్టారెంట్లు ఖర్చులు చేయడం. ఇలాంటివి టెంపరీగా రిలీఫ్ అనిపించినా యాక్చువల్ సమస్య మాత్రం తీరదని గుర్తించాలి. నెంబర్ 5, స్మాల్ ఎక్స్పెన్సెస్. చిన్న చిన్న ఖర్చుల్ని తేలికగా తీసుకోవడం. ₹10 కదా, దీనికి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ సైకలాజికల్గా ఖర్చు చేసినా ఇబ్బంది లేదు అనే భావన మీ మైండ్ మీకు అలవాటు చేస్తుంది. ఇది అలవాటు కావడం వల్ల పెద్ద పెద్ద ఖర్చులను కూడా తేలికగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి సైకలాజికల్ సొల్యూషన్స్ గురించి చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, 24 hours రూల్. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు 24 hours వెయిట్ చేసి చూడండి. ఒక పర్చేస్కి 24 hours గ్యాప్ ఇస్తే ఆ ఖర్చు ఇంపార్టెంటా కాదా అనే విషయం తెలుస్తుంది. దానికి ఖర్చు చేయడం వల్ల మిగతా అవసరాలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనే విషయం తెలుస్తుంది. అదే కొనాలా లేక ఆల్టర్నేటివ్ ఉందా అనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకి ఎండాకాలం ఇంట్లో వేడికి ఏసీ కొనాలనుకుంటారు. దానికి 30,000 దాకా ఖర్చు అవుతుంది. 24 hours వెయిట్ చేయడం వల్ల 10,000కే కూలర్ కొనొచ్చు అనే ఆలోచన కలుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఫీల్ ద పేయింగ్. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడితే మీ దగ్గరకు వచ్చింది అని గుర్తు చేసుకోండి. తప్పకుండా మీ ఖర్చులు తగ్గుతాయి. ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఆన్లైన్ పేమెంట్ కాకుండా వీలైనంత వరకు డబ్బు రూపంలో ఇవ్వడానికి ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 3, నో యువర్ బడ్జెట్. 90% మంది మనుషులు ఆర్థిక సమస్యలు ఫేస్ చేయడానికి కారణం తమ సంపాదన ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని గుర్తించలేకపోవడం. నా సంపాదన ఇంత ఉంది, ఇంతవరకు ఖర్చు చేయొచ్చు అని మైండ్లో ఉంటే చాలు. 50% వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మీ ఖర్చుల్ని, అవసరాల్ని ఓ పేపర్ మీద రాసుకోవడం, ఫోన్లో టైప్ చేయడం అలవాటు చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4, నెసెసిటీ. అవసరాలను గుర్తించడం. మనకు ఏది అవసరమో ఏది అనవసరమో గుర్తించాలి. ఉదాహరణకి ఇంటికి రేషన్, పిల్లల చదువులు లాంటివి. మనం చేసే ఖర్చు దీర్ఘకాలంలో ఉపయోగం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి ఫంక్షన్స్, బర్త్డే లాంటివి చేయడం బదులు ఆ డబ్బుతో వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడేలా ఏదైనా కోచింగ్ లాంటి వాటి మీద ఖర్చు చేయాలి. పాయింట్ నెంబర్ 5, రీప్లేస్ హ్యాబిట్. మీకు ఇన్స్టెంట్ ప్లెజర్ ఇచ్చే వాటి స్థానంలో వేరే వాటిని అలవాటు చేయండి. ₹1,000 పెట్టి బయట పార్టీ చేయాలి అనుకున్నప్పుడు ₹200 పెట్టి ఇంటికి స్వీట్స్ తీసుకెళ్ళండి. థియేటర్లో సినిమా చూడాలి అనిపించినప్పుడు మొబైల్లో సినిమా చూడండి. బయట జంక్ ఫుడ్స్ తినాలి అనుకున్నప్పుడు హెల్తీ ఫుడ్ వల్ల ఉపయోగాలు గుర్తు చేసుకోండి. నెంబర్ 6, థింకింగ్. ఆలోచన విధానం. నేను డబ్బును పొదుపు చేస్తుంది నా దగ్గర డబ్బు లేక కాదు, నేను డబ్బును గౌరవిస్తాను అనుకోవాలి. నాకు అవసరమైంది మాత్రమే కొంటాను, వృధాగా ఖర్చు చేయడానికి నేను అమాయకుడిని కాదు అనుకోవాలి. ఇక అడిషనల్ టిప్స్ గురించి చెప్పాలంటే వీలైనంత వరకు తక్కువ డబ్బును క్యారీ చేయండి. ఒకవేళ మీతో డబ్బులు ఉన్నా అవి లేకపోతే ఏం చేసేవారో ఆలోచించండి. సంపాదన లేకపోయినా పర్వాలేదు, అప్పులు, క్రెడిట్ కార్డుల జోలికి వెళ్ళకండి.
అత్యవసరం అయితే తప్ప. డబ్బును సేవ్ చేయడం స్కిల్ కాదు, అది ఒక మైండ్ సెట్. మీరు మైండ్ని కంట్రోల్ చేస్తే ఖర్చులు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సైకలాజికల్ సొల్యూషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.